హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మేమైతే మేము పొద్దున్నే ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చామండి. మేమందరం అయితే ఫ్యామిలీ అందరం అయితే భీమవరం దగ్గర ఉన్న పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం అందరం. నేను కానీ మా తమ్ముడు ఫ్యామిలీ కానీ అలాగే మా పెద్దమ్మ పిల్లలతో అన్న తమ్ముడు మేమైతే ఒక 18 మంది అయితే వెళ్తున్నాం పిల్లలతో కలిపి. మా పెద్దన్నయ్య అలాగే మా తమ్ముడు నానిబాబు కానీ మా అన్నయ్య పేరు జగదీష్ పెద్ద ఆయన అలాగే ఇంకా మా తమ్ముడు. ఇక ఈ రోజు అయితే వర్క్ అయితే వెళ్ళట్లేదండి. ఈ రోజు అయితే పిల్లల్ని తీసుకొని ఇంకా ట్రిప్ కి అయితే వెళ్తున్నాము. అంటే ఈ సమ్మర్ హాలిడేస్ కి ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇక ఈ రోజు అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాము. ఇక ట్రైన్ వచ్చేసరికి 7:10కి అయితే ఉందండి. కరెక్ట్ గా మన భీమవరం 3వ ప్లాట్ఫామ్ లో అయితే మనకి రెడీగా ప్యాసింజర్ అది సూపర్ విజయవాడ జంక్షన్ భీమవరం అని ఉంది. అయితే మనమైతే ఇంకా మా అన్నయ్యలు అయితే రావాలి. ఇంకా మనమైతే ఇప్పుడే ఈ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇక అయితే మనం ఇంకా లోపల కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మనం టికెట్లు అయితే తీసేసుకొని ఇంకెంతమంది ఉన్నాం ఏంటి అవన్నీ చూసుకొని మన టికెట్లు తీసుకొని మనమైతే ఇక ట్రైన్ ఎక్కి మనమైతే భీమవరంలో అయితే 10 మనం అక్కడికి వెళ్ళేసరికి 10-10:30 అయ్యిద్దండి. ఇంకైతే మేము మా ఫ్యామిలీ అయితే వచ్చాము. ఇకైతే మా అన్నయ్యలు ఇక్కడ దగ్గరలో ఉన్నారంట, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వస్తే ఇంక అందరం మేమైతే రెడీ అయ్యి వెళ్తాము. ఇకైతే మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చామండి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లో మనకి ఇక్కడైతే భీమవరంకి వెళ్ళే ప్యాసింజర్ అయితే పెట్టారనమాట. మనకి ఇక్కడైతే కరెక్ట్ గా 7:30 ఇదైతే మనం అక్కడికి వెళ్ళేసరికి మనకి 10-10:30 అవుద్ది. ఇప్పుడైతే మనం ఇప్పుడే ఖాళీగా ఉన్నాయి. కొద్దిగా త్వరగా వచ్చి మనం సీట్లు ఆపుకుంటే కొద్దిగా అందరికి ఒకే దగ్గర కూర్చున్నాము. మాకు ఒక పెట్టి వరకు అయితే మనం సరిపోతాం అనమాట. ఇవైతే ఇప్పుడు ఇంకా మా అన్నయ్యలు ఒకరు రావాలి, వాళ్ళు కూడా వస్తే ఇంకా మనకి ఇంకా ట్రైన్లో అయితే బయలుదేరుతాం. ఇంకా మా సీట్లు అయితే ఇవన్నీ ఇక్కడైతే మనం అందరం అయితే మనం కూర్చున్నాం. మన వెళ్ళేసరికి అంత 10 అయిందారా సాయి? 9:30 9:30-10. ఇదైతే ఇంకా మనకి ఇది బయలుదేరేసరికి కరెక్ట్ గా 7 పెట్టాడు. మరి బయలుదేరితే 7:10 కల్లా బయలుదేరిపోద్ది అనుకుంటున్నా. ఇక మనం అక్కడికి వెళ్ళేసరికి ఇంకా 9-9:30 అంటున్నారు మన వాళ్ళు. ఏదంటే ఇంకా 10 అయ్యిద్ది అటు ఇటుగా. ఈ ప్యాసింజర్లే మనం అంత పర్ఫెక్ట్ గా టైంకి అయితే వెళ్తాయి కదండి. ఇకైతే మనం భీమవరం జంక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడే కరెక్ట్గా మనకి 10:15 అవుతుంది కరెక్ట్ టైం. మనకి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అయితే మనకి ఆటోలు ఉంటాయి. కరెక్ట్ దగ్గరికి వచ్చాం మనం. ఇంకైతే ఇప్పుడే మనం భీమవరం జంక్షన్కి అయితే వచ్చాం. ఇంకైతే మనందరం అయితే మన వాళ్ళందరూ దిగుతున్నారు. ఇంకా మనం ఇంజిన్ దగ్గర నుంచి 2వ బోగిలో అయితే మనం కూర్చున్నాం అనమాట. కానీ మనం ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మనకి దగ్గరగా 11:30 దాకా అయ్యిద్దని అంటున్నారు. 30 కిలోమీటర్లు మనకి ఇక్కడ నుంచి. కరెక్ట్గా మనం దీనికి ముందు ఇంకో బండి ఉంటుందండి, 6 గంటలకి ఓ బండి ఉంటుంది, అది ఎక్స్ప్రెస్. అదైతే ఈ పాటికి మనం దగ్గరగా బీచ్కి సగం దూరం వెళ్ళిపోవాలి మనం. అయితే మా వాళ్ళందరూ దిగుతున్నారు అందరూ. బ్యాట్ తీసుకున్నారా? బ్యాట్ ఇంకైతే మనం అయితే బయటికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అయితే మనం ఇంకా ఆటోల్లో బయలుదేరుతాం. మొత్తం 3 ఆటోల్లో మనం మొత్తం అంతా ఫుడ్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ మన దేశం వాళ్ళు. ఇక మన ఆటోలో అయితే మనం బయలుదేరుతాం.
కానీ ఈ ఊర్లో మనకి ఫేమస్ ఎక్కువ ఏంటంటే ఇక కొబ్బరి చెట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి. విలేజ్ లో మొత్తం అంతా కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇకైతే మనం అయితే పేరుపాలెం బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇవాళ బీచ్ అయితే మనం చాలా అసలు ఈ రోడ్డు మొత్తం సైడ్ అంతా ఇక మొత్తం అంతా బీచ్ పక్కమ్మటి రోడ్డు అండి ఇదంతా. ఇది వచ్చేటప్పుడు మనకి దీని ఎదురుగా మనకి ఆపోజిట్ లో మనకి చర్చి అయితే ఒకటి అయితే ఉంది. అన్ని చర్చి కూడా చాలా బాగుంది అసలు. ఇక అయితే ఇప్పుడే మనం ఆటోలు ఇంకా ఇప్పుడే ఆపాము. ఇక ఎక్కడికి వెళ్దాము ఏంటనేది ఆలోచిస్తున్నాము. అంటే ఒక కారు చూసుకొని మొత్తం వంటలన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇంకా అక్కడే భోజనం చేసి ఒకసారి అందరూ రెడీ అయిపోయి మనం బీచ్ లోకి అయితే వెళ్తామండి. ఇంకొకసారి లంచ్ చేసి ఇక్కడ తిరణాలు జరుగుతున్నాయి అన్నారు. ఇక ఈ బీచ్ వద్దమ్మటైతే మరి వైఎస్ఆర్ గారి విగ్రహం అయితే ఉంది, చాలా పెద్దది. మరి చాలా బాగా కట్టారు మొత్తం. వైఎస్ఆర్ పార్క్ అని ఇక్కడైతే బోర్డు కూడా రాయడం జరిగింది ఇక్కడ. అయితే ఇప్పుడు మన వాళ్ళు భోజనానికి అయితే ఎదరికి వెళ్దాము అంటున్నారు. వెళ్తే ఇంకా అటు ఎదరికైతే వెళ్తామండి. అందుకే ఈ మొత్తం ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి మొత్తం చాలా, ఎక్కడ చూసినా. ఇవాళ సోమవారం కాబట్టి కొద్దిగా జనాలు తక్కువ ఉంటారు. అదేసి మధ్యాహ్నం నుంచి ఇదవుతారు. మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా జనాలు అందరూ ఇంకా భోజనాలు చేసి ఇంకా అందరూ వస్తూ ఉంటారు అనమాట. మనకి ఇప్పుడు వచ్చేసరికి టైం మనకి 12:30 అవుతున్నట్టుందండి. 12:30 అవుతుంది. ఇక అయితే మనం భోజనాలు ఒక మంచి ప్లేస్ అయితే చూసుకుంటున్నాం. చూసుకొని అక్కడ అన్ని అక్కడ పెట్టుకొని ఇక ముందైతే అందరూ తినడానికి భోజనాలు పెట్టేస్తాం. ముందు ఇప్పటికే లేట్ అయిపోయింది. చాలా మంది ఇళ్ళగా అందరూ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ భోజనం చేసుకుంటారు. ఇక్కడికైతే ఇక్కడ అన్ని మరి ఇక్కడైతే ఏదో ప్లేస్ తీసుకొని మేమైతే ముందైతే లంచ్ అయితే చేయాలండి. ఇంకా ఏదో ఒక మంచి ప్లేస్ చూసుకొని. కానీ అంతా వ్యూ కూడా చాలా 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 బాగుంది. అంతా పల్లెటూరు కూడా వచ్చే దారిలో కూడా అన్ని కొబ్బరి చెట్లే మొత్తం. అన్ని కొబ్బరి చెట్లు, అసలు చెరువులు, చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ బాగా ఎక్కువ ఉన్నాయండి. మనం ఇక్కడ భీమవరం నుంచి మనం ఈ లోపలికి దగ్గరగా మనం ఆ స్టేషన్ దగ్గర నుంచి 35-36 కిలోమీటర్ల దాకా మనం వచ్చాం దగ్గరగా. ఇంకా మనం దిగితే ఇంకా 3 నుంచి అయితే ఇంకా పిల్లలందరూ లోపలికి అప్పుడు వెళ్తాము. 3 వెళ్ళి ఇంకా కాసేపు ఇక్కడ కాసేపు అట్టి తిరిగి ఫోటోలు దిగడం ఇవన్నీ చేయడం సరిపోద్ది. రారా పెద్ద ఇవన్నీ మా పెద్ద ఇప్పుడైతే అటు వెళ్ళి చూస్తున్నాం అనమాట. వెళ్దారా రండి రండి. ఇవన్నీ మా పెద్ద అబ్బాయి ఇంకా మా చిన్న అబ్బాయి. అందరూ మన వాళ్ళందరూ దిగుతున్నారు చూడడానికి. అందరూ ఇంకా మా అన్నయ్య పిల్లలు. అయితే భోజనాలు అయితే భోజనం చేసి మన వాళ్ళందరూ కాసేపు అలాగా కొనుక్కుంటున్నారు. కాసేపు కొనుక్కొని తర్వాత ఇంకా 3-4 దిగి 2 గంటలు ఆడుకొని ఇంకా బయటకు వచ్చేసి మనం అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోవాలి. మళ్ళీ మనం వెళ్ళేసరికి 1.5-2 గంటల ప్రయాణం ఉంటుంది. మళ్ళీ ఈ ఆటోల్లో ఎక్కి మనకి 1.5 అయిపోతుంది. మన వాళ్ళందరూ ఆల్రెడీ కొంతమంది ఇంకా తింటున్నారు. మొత్తం దగ్గరగా ఒక
ఇక్కడ ఇక్కడ చుట్టాలు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం మీద 30 మంది అయిపోయాము. ఇక 30 మంది ఇంకా మనం మా ఆవిడైతే ఇంకా మా పిల్లోడికి అయితే చిన్నడు ఇక భోజనం చేయలేదు, ఇక ఇప్పుడు భోజనం చేస్తున్నాడు. ఇక పిల్లలకి పెడుతున్నారు వీళ్ళు. ఇక అయితే చివరి దాకా మొత్తం అసలు ఎక్సలెంట్ గా ఉందండి బీచ్. రోజునే మనకి కొబ్బరి చెట్లు ఉంటాం, ఈ చల్లదనానికి ఇంకా అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని తినడానికి కూడా మనకి అన్ని ఫెసిలిటీ బాగున్నాయి. చాలా బాగుంది బీచ్ అయితే. పేరు విన్నా గానీ నేను ఎప్పుడు ఈరోజు పిల్లలు అయితే ఈ రోజు పిల్లలతో మా వాళ్ళు కూడా రాలేదు, మిస్ అయ్యారు. ఈసారి వస్తున్నాము, ఇక ఈ రోజు రాలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అన్నారు. పెద్ద ఒక రోజు మనం 30 మంది ఉంటుంది. ఫస్ట్ విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడే 30 మంది కాస్త 15 మంది అయ్యారు. మళ్ళీ 15 నుంచి ఇక ఆన్లైన్ అందరిని అడిగి ఇక 18 మంది పిల్లలతో కలిపి వచ్చాము మేము విజయవాడ నుంచి. ఇక్కడ మనకి ఇక్కడ భీమవరంలో ఊర్లో సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారు. మొత్తం ఏదైనా 30 మంది దాకా మనం ఇక్కడ ఉన్నాం అనమాట. మనం భోజనాలన్నీ ఉండేసాము. భోజనాలకి అమౌంట్ మనకి ఎక్కువ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు, బాగా ఉండారు. చేపలు ఫ్రై ఉండారు, చికెన్ కర్రీ, బిర్యానీ, అలాగే చేపల పులుసు కూడా ఉండారు. బాగా చేశారు వంటలు కూడా, చాలా బాగున్నాయి. మరి ఇక్కడ చాలా బాగుంది. ఈ సమ్మర్ హాలిడేస్ కి రావాలనుకుంటే మనకి భీమవరం రైల్వే స్టేషన్ అదే జంక్షన్ దగ్గర దిగిపోయి జంక్షన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ పేరుపాలెం బీచ్ అంటే మన ఆటో మాట్లాడేసుకొని బస్సు కూడా ఉందంట, బస్సుకు కూడా రావచ్చు. ఇక మనం ఆటో మాట్లాడేసుకుంటే ఒకసారి ఇంకా అప్ అండ్ డౌన్ మాట్లాడేసుకుంటే ఇక పొద్దున సాయంత్రం ఇక్కడే ఉంటారు కాబట్టి మనం ఆటోలో అలాగే మాట్లాడేసాము, అప్ అండ్ డౌన్ మాట్లాడేసాము. సరే మా రావడండి అమ్మాయి, ఇక మన చుట్టాలు అదే మా మరదల వల్ల ఇలా తమ్ముడు ఇక్కడ తమ్ముళ్ళు అయ్యిద్దా పెడతాం అయ్యిద్దా ఇంకా ఇంకా స్టార్ట్ చేసే. ఎలా ఉందిరా చిన్ను, ఎలా ఉంది చెప్పు. మన శ్రీలంక మన బీచ్ వెళ్ళాం కదా, అది బాగుంది, ఇది బాగుందా? బాగుంది, ఎండగా ఉంటది. ఇదా ఇదా అది అలగకూడదు, ఇదా ఇదా 2 మొదలు ఇదా ఇదా చిన్న ఇదా. ఇక అయితే మనం బీచ్లో నుంచి అయితే మనం బయటకు వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి మనం ఇక్కడ బీచ్ ఎదురుగా అయితే ఒక చర్చి అయితే పెద్ద చర్చి ఉందండి, చాలా పెద్దది. ఈ చర్చి లోపల కూడా అన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఇక అందరం ఇక ఈ చర్చి చూడడానికి అయితే మేము అందరం అయితే వచ్చాము. ఇక అక్కడ నుంచి రెడీ అయిపోయి ఇక్కడ లోపల బయట స్నానాలు ఉంటే అక్కడ స్నానాలు చేసేసి మళ్ళీ అందరూ రెడీ అయిపోయాయి అనమాట. ఇక మా వాళ్ళు కూడా వీళ్ళందరూ అయితే మన వాళ్ళు అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు మొత్తం మన వాళ్ళు. అని ఇక్కడ ఏదో మన 2 రోజుల కిందట తిరణాలు అయితే జరిగినాయి అంటండి, తిరణాలు కూడా బాగా జరిగినాయి అంట. మనం సోమవారం వెళ్ళాం కదండి, నిన్న ఆదివారం కూడా తిరణాలు అయితే జరిగినాయి అంట. ఇక మేము అంతా చూసుకొని లోపలికి వెళ్ళి అందరూ ప్రార్థన చేసుకొని మేమందరం అయితే ఇక మనమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము అందరం. ఇక అందరం బయటకు అయితే వచ్చేసామండి. ఆటోలు మనకి రెడీగా 3 ఆటోలు పెట్టుకున్నాము. ఇక ఆటోలు ఎక్కేసి మనమైతే మా చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి దేశీకి అయితే వెళ్ళాలి. ఇక అయితే ఇంకా చుట్టాల ఇంటి దగ్గర అయితే భోజనం చేసి మనం ఇక స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకి ఇక్కడ కరెక్ట్గా 9:15 బయలుదేరిద్దంట. మన విజయవాడ వచ్చేసరికి 12 అయిపోద్ది అంటండి. అయితే ఇంకా మేము అందరం భోజనం చేసి ఇంకా అందరం టికెట్లు తీసేసుకొని లోపలికి వచ్చేసాం. మొత్తం ఈ భోగి మొత్తం ఖాళీయే. ఎక్స్ప్రెస్లో అయితే అసలు ఖాళీ ఉండవండి. ఈ పిల్లలతో నుంచొని వెళ్ళలేము. ఇక ప్యాసింజర్ అయినా ఇక అయితే 2 గంటలు లేట్ అయిపోద్ది.
లేట్ అయినా ఇంకా చేసేదేం లేదు, ఇంక వెళ్ళటమే ప్రశాంతంగా కొనుక్కొని భోగిలే అండి. ఇదిగోండి ఈ చివరిగా చివరి దాకా మొత్తం ఖాళీయే. మేము బీచ్లో నుంచి మేము ఇంటికి బయలుదేరి భీమవరం రావటానికి దగ్గర దగ్గర గంటన్నర పట్టిందండి కరెక్ట్గా. అని టైం అసలు ఎంత దూరం వెళ్ళినా మనకి అది ఏంట్రా ఇల్లు రావట్లేదు అనుకుంటాం, కానీ చాలా దూరం ఉంది. ఏది స్టేషన్ దగ్గర నుంచి మన అక్కడికి. ఇంకైతే ఈరోజు అయితే ఇంకా మాకు ఇలా గడిచిపోయిందండి ఈరోజు. ఇక రేపైతే మనకు తెలిసిన అనేది మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. ఇకైతే మా వాళ్ళందరికీ ఎవరి కాదు ఇంకా ఫ్రీగా సీట్లు అయితే దొరికినాయి, ఇక శుభ్రంగా ఇంకా కొనుక్కోవచ్చు అన్నమాట. ఇక అయితే ఈ రోజుకైతే ఇదండి వీడియో. మరి మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోద్ది. మరి ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి అందరూ బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.